హలో ఫ్రెండ్స్, నా చేతిలో చూడండి వాటర్ బాల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి అయితే వాటర్లో వేస్తే గ్రోత్ వస్తాయి కదా, సో డబల్ అవుతాయి కదా, సో అవే అనమాట. సో ఇది పాట్ ఉంది కదా, ఫిష్ పాట్. సో ఎండాకాలంలో తెచ్చుకున్నాము. సో ఫిషెస్ అనిపోయినాక అట్లే వదిలేసినాం. మళ్ళీ సమ్మర్ పోయినాక తెచ్చుకుందాం అనుకున్నాం, తెచ్చుకోవాలి. సో ఇందులో అయితే వేద్దామని అయితే అనుకుంటున్నా. సో మా పిల్లలు అప్పుడు గన్నుతో బాగా ఆట పెడితే ఇందులో పడేసిండనమాట, మళ్ళీ తీయకుండా. సో అవన్నీ తీసేసి దీనైతే క్లీన్ అయితే వేసుకుంటున్నా అనమాట. సో క్లీన్ అయితే అయిపోయింది చూడండి. మంచిగా తోమేసుకొని వాటర్ అయితే తెచ్చి అయితే ఇక్కడైతే పెట్టిన. సో చూడండి క్లీన్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ కూడా మంచిగా అయితే కడుక్కున్నాను చూడండి. కొన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎక్కువైతే లేవు. సో ఉన్న కొన్ని స్టోన్స్ కూడా మంచిగా అయితే కడుక్కున్నాను, వేసేసుకున్నామంట లోపల. సో స్టోన్స్ ఈ పాట్లో వేద్దాం, గ్రోత్ వస్తాయేమో అనేసి అయితే చూస్తున్నా. దానిలో వాటర్ బాల్స్ అంటారు, ఏమంటారు తెలీదు. నేనైతే వాటర్ బాల్స్ అని అనుకుంటాను అనమాట, అందుకని చెప్తున్నా వాటర్ బాల్స్ అనేసి. సో చూడండి కొన్ని స్టోన్స్ ఉండే, కొన్ని స్టోన్స్ అయితే నింపేసిన. ఇప్పుడు వచ్చేసి వాటర్ బాల్స్ అయితే వేద్దాం. సో ఫస్ట్ అయితే కొన్ని అయితే నేనైతే వేసిన అనమాట. మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు చూడండి. వేసిన వెంటనే ఉబ్బిపోతాయి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు. మా చిన్నోడుండే నేను కూడా కొన్ని వేస్తా మమ్మీ అంటే ఇచ్చిన. వాడికైతే ఆ ప్యాకెట్లోనే ఉన్నాయి, కానీ నేను ఇంకనే వస్తలేదు చూడండి. తర్వాత మా పెద్దోడు తీసుకొని ఉన్నాయన్నీ గుమ్మరి ఇచ్చేసిండు. సో కంప్లీట్గా అయితే ఒక ప్యాకెట్ వేసినాం, రెండు ఉండే, రెండిట్లో ఒకటైతే వేసినాం. చూడండి దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు ఎప్పుడు ఉప్పుతాయని చెప్పేసి. సో చూడండి వేసిన ఒక 10 minutesకి అయితే ఇంతైతే చిన్నగా అయితే గ్రోత్ అయితే వచ్చింది, పెద్దగా అయితే అవ్వలేవు. నేను మా తమ్ముడు అప్పుడు ఎప్పుడో స్కూల్ టైంలో ఉన్నప్పుడు దీనితో బాగా ఆడుకునే వాళ్ళం. అవి మాకు మస్తు ఉబ్బేటివి, కానీ ఇవి ఎందుకు ఉబ్బట్లేవు. అందుకనే సెకండ్ ప్యాకెట్ కూడా వేసి చూసిన. సో ఇవన్నీ సరే ఉబ్బుతాయో లేదో అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.